ఉత్తరాదిని భారీ వర్షాలు ఊపేస్తున్నాయి. గంగా యమునలు జలతాండవం చేస్తుండటంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో గంగా, యమున నదులకు వరద ఉధృతి పెరిగింది. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో వరద వెల్లువెత్తింది. వరద నీరు ఓళ్లను ముంచెత్తడంతో ప్రజల్ని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఉత్తరప్రదేశ్ లో గంగా, యమున నదులు జలతాండవం చేస్తున్నాయి. యూపీలో నదులు ఉప్పొంగడంతో ప్రయాగ్రాజ్, వారణాసి ప్రాంతాల్ని భారీ వరదలు ముంచెత్తాయి. ప్రయాగ్రాజ్ లోనే 15,000 ఇళ్లు నీట మునిగాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించింది. బయటకు వెళ్లడానికి వీల్లేక జనం ఇంటికే పరిమితమయ్యారు. యూపీ, మధ్యప్రదేశ్ లో వరద బీభత్సానికి 250 మంది వరకు బలయ్యారని సమాచారం. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తోంది ఐఎండీ. బెంగాల్, బీహార్, అసోం, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ అయితే వానలు వదిలిపెట్టడం లేదు. సోమవారం ఉదయం నుంచి కురుస్తోన్న ఎడతెగని వానలతో రహదారులు జలమయంగా మారాయి. కుండపోతగా కురుస్తోన్న వానతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.